వీకెండ్ కామెంట్ లో మహిళలను అవమానించారంటూ వైసీపీ నేతలు రచ్చకు దిగారు. హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. శాంతియుత ప్రదర్శన పేరిట నానాయాగి చేశారు. తిరుపతిలోనూ ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెడుతూ యాజమాన్యానికి వ్యతిరేకంగా అసభ్యకర పదజాలంతో వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనతో జనంలో పలుచనైన వైసీపీ నేతలు దీని నుంచి దృష్టి మరల్చేందుకు వ్యూహం రచించారు. వైసీపీ తీరును విశ్లేషిస్తూ శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన వీకెండ్ కామెంట్లో మహిళలను అవమానించారంటూ రాద్ధాంతం మొదలుపెట్టారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ముట్టడికి 2 రోజులుగా కసరత్తు మొదలుపెట్టారు. పథకం ప్రకారం మంగళవారం ఉదయం వైసీపీ నేతలు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద కలుసుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని అక్కడికి సమీపంలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వైపు ఒక్క ఉదుటిన పరుగులు తీశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే యత్నం చేయగా తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఏబీఎన్ యాజమాన్యాన్ని జుగుప్సాకరంగా దూషిస్తూ ప్రధాన కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు వైసీపీ నేతలను పోలీసులు నిలువరించి హద్దులు దాటొద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో వైసీపీ నేతలు ఏబీఎన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామంటూనే దూషణలు చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. గంటకు పైగా అక్కడే ఉండి ఉద్రిక్తతలు సృష్టించారు. అక్కడి నుంచి కదలకపోతే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ ఆందోళన చేసిన వారిలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేరుగు నాగార్జున, రామ్ సుబ్బారెడ్డి, నేదురుమల్లి రామకృష్ణారెడ్డి, తోపురుతి ప్రకాష్ రెడ్డి, ఎస్వీ కృష్ణమోహన్ రెడ్డి, లక్ష్మీపార్వతి, కార్మూరి వెంకటరెడ్డి, మార్గాని భరత్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులున్నారు. హైదరాబాద్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మోకల దాడి యత్నాన్ని సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ దుశ్చర్యకు తెగబడిందని వారు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ చర్యలను ఖండిస్తూ ఎక్స్ లో స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమే. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని అన్నారు. రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమన్నారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజాగళంగా నిలిచే పత్రికను, ఛానల్ను నడుపుతున్నారు. జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను సృష్టించుకున్నారు. అలాంటి సంస్థపై వైసీపీ బెదిరింపులు పనిచేయవు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆర్కే వీకెండ్ కామెంట్ కు సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోంది అన్నారు. ఆంధ్రజ్యోతి సంస్థపై వైసీపీ దాడిని అన్ని వర్గాలు ఖండించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక జగన్ కళ్లల్లో ఆనందం చూడడం కోసం వైసీపీ రౌడీ ముఖలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని మంత్రి లోకేష్ అన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ కార్యాలయంపై దాడి యత్నాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై రౌడీ మూకల దాడి అత్యంత దారుణమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రశ్నిస్తే దాడులా, విశ్లేషిస్తే దౌర్జన్యాలా, నిజాలు మాట్లాడితే భౌతిక దాడులకు దిగడం వైసీపీ బలహీనతకు సంకేతమన్నారు. ఈ అరాచక సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. 4th ఎస్టేట్ గా పిలిచే మీడియాపై దాడులు భవిష్యత్తులో రాజకీయ పార్టీల జవాబుదారీతనాన్ని ప్రశ్నార్థకం చేస్తాయన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్లపైకి వచ్చి దాడులను ప్రోత్సహించడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. జగన్ వైఫల్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం ఆ పార్టీ రౌడీజానికి, అరాచకత్వానికి నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే విశ్లేషణను తట్టుకోలేక మీడియా సంస్థలపై దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ రౌడీ ముక్కల దాడి యత్నం మీడియా స్వేచ్ఛపై దాడి అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నిస్తే మీడియాపై దాడి చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై వైసీపీ ముకుల దాడిని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు అధికారాన్ని ఊడబీకి ఇంట్లో కూర్చోబెట్టిన తరువాత కూడా దౌర్జన్యాలకు దిగడం ఆ పార్టీ నేర స్వభావాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. అమరావతిపై విషం చిమ్ముతూ జగన్ నోటుకొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా, కడుపు మండి విమర్శిస్తే సమాధానం చెప్పుకోలేక దాడులకు పాల్పడతారా అంటూ నిలదీశారు. అమరావతిపైన కక్షతోనే మావిగన్ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆది నుంచి తమకు ఉద్యమానికి బాసటగా నిలిచారని, ఆయన మద్దతును ఎప్పటికీ మరువలేమని చెప్పారు. మావిగన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని, రైతుల గుండెల్లో రేగుతున్న మంటలకు ఆయన అక్షర రూపం ఇచ్చారని చెప్పారు. వారి ఆవేదనను వ్యక్తపరిచిన వేమూరి రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆటవిక ప్రవృత్తి ఏమాత్రం సమర్థనీయం కాదని రాజధాని రైతులు స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. 252 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా 33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 18 కోట్లతో తొలి దశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, 10 కోట్లతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 2.49 కోట్లతో 50 ఇన్ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, 2 కోట్లతో 30 BA సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేసింది. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకున్నందుకు అధికారులను సీఎం అభినందించారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రాజధాని అమరావతితో పాటు ప్రధాన నగరాల్లో హైరైజ్డ్ బిల్డింగ్లు నిర్మాణం అవుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా రాయలసీమ అధికారులు గరిష్ట స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఎక్కువగా రాయలసీమలో ఏర్పాటు చేయాలని అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, టూరిజం, ఐటీ, ఆహార తయారీ రంగాలకు చెందిన 31 ప్రాజెక్టుల ద్వారా 39,436 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదించింది. ఇక ఈ పెట్టుబడుల ద్వారా 1,11,276 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని సంస్థలు ప్రతిపాదించాయి. రాయలసీమలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను రాష్ట్ర, సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు. భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు అందించేలా ట్రాన్స్మిషన్ లైన్లను నిర్మించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్లో సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతున్న ట్రాన్స్మిషన్ లైన్లు లేకపోవడంతో పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాయలసీమ ప్రాంతంలో గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలుగొండ ప్రాజెక్టును జగన్ తన తుగ్లక్ చర్యలతో అంధకారంలోకి నెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. వెలుగొండ పూర్తయిందంటూ జాతికి అంకితం పేరుతో జగన్ అబ్రకదబ్రా మాయలు చేశారని మండిపడ్డారు. గత 21 నెలలుగా వెలుగొండ పనులను పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ పరుగులు పెట్టిస్తున్నా పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్ కు సంబంధించి 70% పని పూర్తి చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్వాసితుల ఖాతాల్లో 6.5 ప్యాకేజ్ నగదు జమ చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని చెప్పారు. ఉదయం శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం మంత్రి నిమ్మల టూరిజం బోట్లో దాదాపు 2 గంటలు ప్రయాణం చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ పాయింట్ అయిన కొల్లంవాగు వద్దకు చేరారు. అక్కడ వెలుగొండ హెడ్ రెగ్యులేటర్, షట్టర్లు అమర్చిన తీరును పరిశీలించారు. దేవాదాయ శాఖలో వివాదాస్పద మహిళా అధికారి కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం శాంతిపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కు సమీపంలో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇదే జిల్లాలోని ఉండవల్లిలోను, విశాఖ జిల్లా ఎండాడలోనూ తనిఖీలు కొనసాగాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు భారీగా స్థిర చరాస్తులు గుర్తించారు. విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో అక్కడ సంపాదించిన 3 బెడ్రూమ్ ఫ్లాట్, తాడేపల్లిలో 3 అంతస్తుల భవనం, సుమారు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోలకు పైగా వెండి వస్తువులు, 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షలు, ఓక్స్ వ్యాగన్ కార్, ద్విచక్ర వాహనం, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాలు ఈ సోదాల్లో బయటపడినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా శాంతి చేరారు. ఆమె విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సహకారంతో భారీగా ఆస్తులు పోగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఆమె విజయవాడలో కొంతకాలం పనిచేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి జూలై 2024లో శాంతిని సస్పెండ్ చేసింది. విశాఖలోని రిషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రిషికొండ భవనాల సద్వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం 5వ సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. రిషికొండ భవనాలను కేవలం ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా ప్రజల సందర్శనకు అనుమతించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. సియాజెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పై 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు కిలోమీటర్లు, మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉందని కమిటీ ప్రాథమికంగా గుర్తించిందని చెప్పారు. ఇక దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. భవనాల నిర్వహణకు తాజ్ అట్మాస్ఫియర్ కోర్, అలాగే లీలా, ఫెమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి కనబరిచాయని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిర్మించిన ఈ ప్యాలెస్ నిర్వహణ, విద్యుత్ ఛార్జీల కోసమే నెలకు 25 లక్షల ప్రజాధనం ఖర్చవుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన భేటీల సారాంశంతో కూడిన తుది నివేదికను త్వరలోనే సీఎం చంద్రబాబుకు అందజేస్తామని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఈ అంశాన్ని కేబినెట్ ముందుంచి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ గెజెట్ జారీ చేయడంపై హైకోర్టు సమీపంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, రేరా చైర్మన్ శివారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, హైకోర్టు న్యాయవాదులు, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు హర్షాతిరేకాలు ప్రకటించారు. హైకోర్టు సమీపంలో కేక్ కత్తిరించి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. కిలోమీటర్ నడిచి హైకోర్టు సమీపంలోని జాతీయ పతాకం వద్ద కర్పూర హారతి పట్టారు. న్యాయం గెలిచిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. విందు భోజనం ఏర్పాటు చేశారు. నాటి వైసీపీ సర్కార్ తెచ్చిన 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు ఈ సందర్భంగా రాజధాని మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కాళ్లకు మొక్కారు. అమరావతికి చట్టబద్దత లభించడం చారిత్రాత్మక ఘట్టమని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా సాగిన ఉద్యమానికి ఇది ఫలితమన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, ఉన్నవ మురళి, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో మడకసిర నుంచి రొళ్ల వరకు 25 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని 1500 బైక్లతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జైహో అమరావతి అంటూ నినాదాలతో మార్మోగించారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలవబోతోందని ఎమ్మెల్యే రాజు అన్నారు. కేరళం సీఎం పినరయి విజయన్ కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసుల నుంచి విజయన్ ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని మాత్రం రకరకాల కేసులతో మోదీ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. కేజ్రీవాల్ సహా అనేక మంది ప్రతిపక్ష నేతలపై ఈడీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన మోదీ సర్కార్ బంగారం చోరీ, స్మగ్లింగ్ కేసుల్లో విజయన్ జోలికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మోదీ, విజయన్ మధ్య ఉన్న అవగాహన వల్లే ఆయనపై కేసులు, అరెస్టులు లేవన్నారు. ఇక వారిద్దరి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్న కేరళం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని, ఈసారి రాష్ట్రంలో మార్పు తథ్యమని అన్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవలం, మావెలికర, పఠానాపురం రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజయన్ తనకు లేఖ రాశారని, అయితే అందులో తెలంగాణకు సంబంధించి 2014, 2023 మధ్య విషయాలను ప్రస్తావించారని తెలిపారు. ఇక ఆ కాలంలో విజయన్ సన్నిహిత మిత్రుడు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. విజయన్ లేఖలో పేర్కొన్నట్లుగా తప్పులు జరిగినందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మార్చేశారని, ఇప్పుడు కేరళం ప్రజలు కూడా విజయన్ ను మార్చేస్తారని వ్యాఖ్యానించారు. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని, అయితే ఈ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఉమెన్ చాందీదని అన్నారు. ఎక్కడైనా మంచి జరిగితే ఖచ్చితంగా అభినందిస్తామని, వైఫల్యాలను ఎత్తి చూపుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డితో తాను చర్చకు దిగాలనుకోవడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. దానిపై చర్చించడానికి తెలంగాణలో రాజకీయ పార్టీలు ఉన్నాయని అన్నారు. తాను ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి 6 పేజీల లేఖతో బదిలిచ్చిన నేపథ్యంలో విజయన్ తిరిగి తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. ముందుగా బీజేపీయేతర ప్రభుత్వానికి చెందిన తోటి ముఖ్యమంత్రితో రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం పట్ల తాను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
ఇక కేరళంలో గత 10 ఏళ్లుగా తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో సాధించిన పురోగతిని నిరంతరం ప్రజలకు నివేదిస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములు ఇచ్చేదే లేదని పరిగి మండలం కార్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు 15 రోజులుగా కార్లాపూర్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలపడానికి హరీష్ రావు పరిగి బయలుదేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ కోకాపేటలోని తన ఇంటి నుంచి ఉదయం బయటకు వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో హరీష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి పరిగి పర్యటనకు బయలుదేరగా అప్పా చౌరస్తాలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సందర్భంగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు అక్కడే ధర్నాకు దిగగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం హరీష్ తో పాటు ఎర్రబెల్లి, సబితా తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులు పండించే భూములను లాక్కోవడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ 900 రోజులైనా ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది రాక్షస పాలన అని అన్ని వర్గాల వారు అంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర పార్టీలో కొనసాగుతున్న 4 స్తంభాలాటకు బీజేపీ జాతీయ నాయకత్వం చెక్ పెట్టబోతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కొంతమంది నాయకుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే సొంత పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం ముఖ్యమని భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ గా భావించిన మున్సిపల్ పోర్లో కొన్ని చోట్ల ఆశించిన మేర ఫలితాలు దక్కకపోవడంపై ప్రత్యేక నివేదిక కోరిందని తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అంతర్గత కార్యాచరణతో క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు అధిష్టానానికి తలపోటుగా మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలో కొత్త, పాత అన్న అంశం సీనియర్ నేతల మధ్య విభేదాలకు ప్రధాన కారణమన్న వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొంతమంది పదవుల కోసం, అధికారం కోసం పార్టీలు మారుతారంటూ మాజీ ఎమ్మెల్యే ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి పోస్టు పెట్టడమేంటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజేంద్రనగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ గోవర్ధన్ ఏసీబీ వలకు చిక్కారు. ఒక విత్తన కంపెనీకి లైసెన్స్ ను మంజూరు చేసేందుకు గాను ఆయన ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లైసెన్స్ కు సంబంధించి ఇంతకు ముందు తొలి విడత 25,000 లంచం తీసుకున్న గోవర్ధన్ తర్వాత మరో ₹1,00,000 కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. గోవర్ధన్ కు బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎల్బీనగర్లోని గోవర్ధన్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోవర్ధన్ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ చార్ సిన్హా తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు తగవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాజకీయ పార్టీలన్నీ దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ఓ మీడియా సంస్థపై ఇలా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఓ వార్త నచ్చకపోతే దానికి పద్ధతిగా సమాధానం చెప్పాలని లేదా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ కార్యాలయాల మీద పడి జర్నలిస్టులను భయపెట్టడం పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు. ఆ పాత రౌడీ సంస్కృతిని తీసుకురావడం సరికాదన్నారు. మీడియా స్వేచ్ఛకు, జర్నలిస్టులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ దాడికి పాల్పడిన వారిపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నక్సలిజం ప్రాబల్యం లేదని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 6 మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోతారని చెప్పారు. ములుగు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి సువర్ణ, ఎస్ఐబీ డీఐజీ సుమతి, సిఆర్పీఎఫ్ దక్షిణ విభాగం ఐజీ విక్రమ్తో కలిసి ఆయన అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అనుసంధానంలో
వ్యూహాత్మక ప్రాంతంగా నిలిచిన కర్రెగుట్టల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో డీజీపీ వాజేడు మండలం మొర్మూరు, వెంకటాపురం మండలం పామునూరు గుట్టల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పామునూరు గుట్టలకు చేరుకున్న ఆయన అక్కడ పోలీస్ అవుట్పోస్ట్, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇన్నాళ్లు తీవ్రవాదం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కర్రెగుట్టలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు నక్సల్స్ అడ్డాగా ఉన్న కర్రెగుట్టల్లో నేడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కర్రెగుట్టల్లో రోడ్ల నిర్మాణం చారిత్రాత్మక అంశమని, వాటితో ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి దానంతటా అదే జరుగుతుందని చెప్పారు. ధాన్యం నాణ్యత బాగున్నా అకారణంగా ధర ఎందుకు తగ్గించారు అని నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మిల్లర్లను రైతులు ప్రశ్నించారు. ఇది వాగ్వాదానికి దారితీసి కొనుగోళ్ల నిలిపివేతకు, చివరికి రైతుల రాస్తారోకోకు దారితీసింది. జిల్లాలోని వేములపల్లి మండలం, సెట్టిపాలెం, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన రైతులు రాత్రి తక్కువ ధరకు ధాన్యం ఎందుకు కొంటున్నారంటూ గ్రామ సమీపంలోని ఓ మిల్లు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలంలోని మిల్లర్లు మంగళవారం ఉదయమే ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బద్లాపురం బందం నుంచి అవంతిపురం వరకు ఎక్స్రోడ్, యాద్గార్పల్లి, తుంగపాడు, వెంకటాద్రిపాలెం ప్రాంతాల్లో మొత్తం 1500 ధాన్యం ట్రాక్టర్లు మిర్యాలగూడ, కోదాడ ప్రధాన రహదారిపైకి 3 కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ధాన్యం ట్రాక్టర్లను లోపలికి అనుమతించకుండా మిల్లుల వద్ద గేట్లు మూసేశారు. మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజుల రైస్ మిల్లర్లతో వీరు సమావేశం నిర్వహించారు. వారితో చర్చలు జరిపి ధాన్యం కొనుగోలుకు అంగీకరింపజేయడంతో మధ్యాహ్నం నుంచి ధాన్యం కొనుగోలు యథావిధిగా కొనసాగాయి. కోల్కతాపై దాడి చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన బెంగాల్పై కన్నేస్తే పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలంటూ ఘాటుగా స్పందించారు. పాక్ రక్షణ మంత్రి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకున్నారు. ఐపీఎల్లో ఇవాళ ఢిల్లీ వేదికగా గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. నిన్న జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో పటిష్ట ముంబై ఇండియన్స్ పై విరుచుకుపడింది. దీంతో 27 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేన ఘన విజయాన్ని సాధించింది. వరుసగా 3వ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన రాయల్స్ 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఎగబాకింది. అంతకుముందు వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ముందుగా రాజస్థాన్ 11 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 77, వైభవ్ సూర్యవంశీ 39 పరుగులతో అదరగొట్టారు. స్పిన్నర్ గజన్ఫర్కు 2 వికెట్లు దక్కాయి. ఇక ఛేదనలో ముంబై 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. రూదర్ఫోర్డ్ 25, దామంతీర్ 25 రన్స్తో రాణించారు. బర్గర్, సందీప్, రవి బిష్ణోయ్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా జైస్వాల్ నిలిచారు.